Hi Andy, just want to tell you about the importance of diet after once the patient gets discharged from hospital. డైట్ అండ్ డైట్ ఒక ఇంపార్టెన్స్. ఎనీ పేషెంట్ ఒకవేళ పేషెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఇట్ కుడ్ బి ఎనీ ఇల్నెస్, వెరీ సివియర్ ఇల్నెస్. యూజువల్లీ పేషెంట్స్ సరిగ్గా తినరు అండ్ దే వోంట్ బి ఫీలింగ్ హంగ్రీ అండ్ కొద్దిగా తింటే పొట్ట నిండిపోవడం, ఆకలి ఉండకపోవడం అనేది చాలా కామన్ కంప్లైంట్ అండి. అండ్ ఫ్యామిలీస్ ఆర్ యూజువల్లీ వరీడ్ అబౌట్ ఎట్ దట్ టైం. అరే మా వాళ్ళు తినట్లేదు సరిగ్గా, తినకపోతే రికవరీ ఎక్కడి నుంచి అవుతారు, సరిగ్గా రికవరీ ఎవరు ఆర్ తొందరగా కోలుకోరు అనే భయం ఉంటుంది. అది కామన్గా ఆకలి లేకపోవడం, తినకపోవడం చాలా కామన్ అండి ఎర్లీ స్టేజెస్లో. బట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డైట్ కమ్స్ ఆర్ ద రికవరీ అనేది సెకండ్ పార్ట్ ఆఫ్ ద డిజీజ్. అంటే వ్యాధి వచ్చి తగ్గి రికవరీ అయ్యే స్టేజ్లో బాడీ రిక్వైర్స్ లాట్ ఆఫ్ న్యూట్రియంట్స్, లాట్ ఆఫ్ ట్రేస్ ఎలిమెంట్స్, లాట్ ఆఫ్ గుడ్ అమౌంట్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్. ఆ టైంలో డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషల్లీ పోస్ట్ స్ట్రోక్ పేషెంట్స్, పోస్ట్ ఇన్ఫెక్షస్ పేషెంట్స్, ఎస్పెషల్లీ రీహాబ్లో ఉన్నప్పుడు వీ కెన్ హెల్ప్ దెమ్. అండ్ ఇన్ రీహాబిలిటేషన్ సెంటర్ డైటీషియన్ డెఫినెట్గా వీక్లీ 5 times విజిట్ చేసి వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ డైట్ని మాడిఫై చేసి అవసరం అనుకున్న ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల దే విల్ బికమ్ మోర్ బెటర్, ద మజిల్స్ విల్ బి ప్రిజర్వ్డ్ and the recovery will be much faster. Thank you.